వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. అల్లు శిరీష్ చివరగా నటించిన చిత్రం ఒక్క క్షణం. ఆ చిత్రం నిరాశపరిచిన తర్వాత శిరీష్ నుంచి మరో సినిమా రాలేదు. కాస్త ఎక్కువగా గ్యాప్ తీసుకున్న శిరీష్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నాడు. అందుకే మలయాళంలో మంచి విజయం సాధించిన ఏబిసిడి చిత్ర రీమేక్ లో నటించాడు. అమెరికన్ బార్న్ కన్ఫ్యూజన్ దేశీ అనేది క్యాప్షన్. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రుక్సార్ థిల్లోన్ హీరోయిన్ గా నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన మాస్టర్ భరత్ ఈ చిత్రంలో అల్లు శిరీష్ స్నేహితుడిగా నటించాడు. శిరీష్ తండ్రి పాత్రలో నాగబాబు నటించడం విశేషం. తాజాగా ఏబిసిడి ట్రైలర్ ని విడుదల చేశారు. అల్లు శిరీష్ ఈ చిత్రంలో విలాసవంతమైన జీవనం గడిపే ఎన్ఆర్ఐ యువకుడిలా కనిపిస్తాడు. అతడి స్నేహితుడి పాత్రలో మాస్టర్ భరత్ నటిస్తున్నాడు. అమెరికాలో పార్టీలు పబ్బులతో ఎంజాయ్ చేసే అల్లు శిరీష్ తన పాత్రని పరిచయం చేస్తూ ట్రైలర్ లో వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. అమెరికాలో ఓవర్ నైట్ ఓవర్ బ్లాక్ తప్ప ఇంకేం లేదు. ఇండియాలో అయితే వెరైటీ కలర్స్ అంటూ భరత్ కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటున్నాడు. అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన అల్లు శిరీష్ ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనే అంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అమెరికాలో ధనవంతుడిగా స్థిరపడ్డ వ్యక్తిగా నాగబాబు అల్లు శిరీష్ తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. వీరి మధ్య జరిగే సంభాషణ చాలా ఫన్నీగా ఉంది. శిరీష్ తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. వెంటనే డబ్బు కావాలని శిరీష్ నాగబాబుని అడుగుతాడు. 5,000 ఇస్తా అని అంటాడు. $5,000 అని శిరీష్ అడుగుతాడు. దీనికి నాగబాబు కాదు 5,000 ఇండియన్ రూపీస్ మాత్రమే అని అంటాడు. అల్లు శిరీష్ కి జోడీగా ఏబిసిడి చిత్రంలో రుక్సార్ నటిస్తోంది. రుక్సార్ తన గ్లామర్ తో ట్రైలర్ లో మెప్పించింది. శిరీష్ కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించాడు. ఇక వెన్నెల కిషోర్ కూడా ఎప్పటిలాగే కామెడీతో మెప్పించేలా ఉన్నాడు. అల్లు శిరీష్ ఈ చిత్రంలో ఎక్కువగా హాస్యంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రాజకీయం కూడా మందు లాంటిదే. మొదలు పెడితే ఆపాలనిపించదు. ఓడిపోయి కూడా ఎలా గెలవాలో తెలుసుండాలి లాంటి సీరియస్ డైలాగులు చిత్రంపై ఆసక్తిని పెంచేవిగా ఉన్నాయి. ఇక ట్రైలర్ చివర్లో అల్లు చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. డాడీ, నువ్వు స్వయం కృషిలో చిరంజీవిలా ఫీల్ అవ్వకు. కష్టాల్లో తోసేస్తే మారిపోతానని అనుకోకు. రిచ్ గానే పుట్టా, రిచ్ గానే పెరిగాను, రిచ్ గానే ఉంటాను అనే ఫన్నీ డైలాగులు బాగున్నాయి. చూసారు కదండి, ఇది ఏబిసిడి మూవీ ట్రైలర్ రివ్యూ. మరో వారం మరో మూవీ ట్రైలర్ రివ్యూతో మేము ముందుంటాను. Until then, you guys take care, keep smiling, keep watching Yoyo TV. This is Shravanti signing off. Bye-bye. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.